నువ్వు లాస్ట్ వీడియోలో పాస్కల్ వేజర్ చెప్పేటప్పుడు చెప్పావు ఏది హిందూయిజంలో కర్మ అండ్ రీబర్త్ ఉన్నాయని. సో ఇప్పుడు ఈ కర్మ అండ్ రీబర్త్ ఫాలో అయ్యేవి కొన్ని రిలీజన్సే ఉన్నాయి, లైక్ హిందూయిజం, బుద్ధిజం, జైనిజం. సో నువ్వు కూడా ఆ మూడిట్లో ఒక దాన్ని నమ్ముతున్నావు అని నేను అనుకుంటున్నాను. సో నువ్వు వాడిటి మీదే బయాస్డ్ గా ఉంటావని నేను అనుకుంటున్నాను. సో నువ్వు నన్ను కూడా ఆ బయాస్ లోకి లాగుతావు కదా. నువ్వు డిఫరెంట్ ఎలా అవుతావు అప్పుడు ఆ ఒపీనియన్? నేను నాకు చెప్పినప్పుడే ఈ గాడ్ అనే కాన్సెప్ట్ సంబంధించి డ్యూయల్ యాట్రిబ్యూషన్ ప్రాబ్లం అని సాల్వ్ చేసింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో ఉండే మోస్ట్ ఆఫ్ ద రిలీజియన్స్ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ రాలేవు. ఓకే. ఇప్పుడు ఈ నందత్వ కాన్సెప్ట్ ఉన్నా లేకపోయినా సరే ఈ గాడ్ అనే కాన్సెప్ట్ సంబంధించి మిగతా ఆల్మోస్ట్ ఆల్ రిలీజియన్స్ ఒకటి అనుకుంటాయి. ఇప్పుడు ఆఫ్రికాలో ఉండే ట్రైబల్ రిలీజియన్స్ కానీ, సౌత్ అమెరికాలో ఉండే కొన్ని ట్రైబల్ రిలీజియన్స్ కానీ, ఏది ఇండియాలో లేదా ఇండియా, చైనా, జపాన్, జర్మనీ ఇలా ఏ దేశంలో అయినా సరే కొన్ని రకాల రిలీజియన్స్ ఉండేవి. ఇప్పుడైతే దాదాపు అన్ని ఒకటే. అదేంటే ఇప్పుడైతే రిలీజియన్స్ సంఖ్య తగ్గిపోయింది, కానీ ఇంతకుముందు ఇంకా చాలా ఎక్కువ ఉండేవి కదా. ఇప్పుడు అన్ని రిలీజియన్స్ లో ఉండే ఫిలాసఫికల్ కాన్సెప్ట్ ని నువ్వు ఈ గాడ్ కి అప్లై చేస్తే, ఏ రిలీజియన్ అయితే ఆమ్ని పొటెన్సీ, ఆమ్ని సైంట్, ఆమ్ని బెనవలెన్స్ ఈ మూడు కలిగి ఉంటాయో ఆ రిలీజియన్ సుపీరియర్. ఎందుకు? దేవుడు అంటే మబ్బుల మీద కూర్చొని ఇలా చేస్తాడు అనుకోవడం కాకుండా చా- చాలా చేయగలడు. అదే ఏదైనా చేయగలడు, అన్నీ తెలుసు, అందరికీ సమానమైన కరుణ చూపిస్తాడు అని చెప్పి కాన్సెప్ట్ ఉంది. అది హైయర్ లెవెల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అంతమంది దేవుళ్ళు లేరు. ఒకటే టైప్ ఆఫ్ ఈ గాడ్ కాన్సెప్ట్. అంటే ఈ గాడ్ కూడా నిజంగా ఉన్నాడా లేదా అని కూడా క్వశ్చన్. అది క్వశ్చన్ కాదు. అసలు ఆ గాడ్ కాన్సెప్ట్ ని ఎవరెవరు ఎలా డీల్ చేశారు అనేది చూసుకుంటే, ప్రస్తుతం మన ప్రపంచంలో ఉండే అన్ని మేజర్ రిలీజియన్స్ ఈ మూడు యాక్సెప్ట్ చేస్తున్నాయి: ఆమ్ని పొటెన్సీ, ఆమ్ని సైన్స్, ఆమ్ని బెనవలెన్స్. ఇప్పుడు ఆ యాక్సెప్ట్ చేసిన తర్వాత వచ్చే ఫస్ట్ ప్రాబ్లము నేను చెప్పాను, ఆ డ్యూయాలిటీ అట్రిబ్యూషన్ ప్రాబ్లం. అది దాటి ఆ మూడు మిగతా ఏ రిలీజన్ రాలేకపోయాయి. ఎందుకు? రావాలి అంటే ఐడియాలజీ మార్చాలి, కానీ ఆ ఐడియాలజీ మార్చేది వాళ్ళకి లేవు. కాబట్టి అవి ఏం చేస్తాయి? దేవుణ్ణి మూడు రకాలు ఇంటర్ప్రిట్ చేసాయి. అది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కాదు, ప్రాబ్లమ్ ని స్కిప్ చేసినట్టు లెక్క. ఇప్పుడు ఏ రిలీజియన్స్ అయితే కర్మ, పునర్జన్మ, ఆత్మ ఈ మూడు నమ్ముతాయో అవి ఈ ప్రాబ్లం ఇది సాల్వ్ చేయొచ్చు. ఇంకా చెప్పాను ఇంకా ఆల్రెడీ. అది దాటి వచ్చిన తర్వాత ఈ పాస్కల్స్ వేజర్ ఉంది. అది కూడా దాటి వచ్చిన తర్వాత సెకండ్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం పేరు ఏంటంటే మ్యానుఫ్యాక్చర్స్ ప్రాబ్లం. ఓకే. ఉమ్. ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ డిమాండ్ చేస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కొన్ని టాయ్స్ అంటే కొన్ని బొమ్మలు తయారు చేసి పక్కన పెడుతున్నాడు. కొన్ని ఉమ్. బాగా వచ్చాయి, కొన్ని బాగా రాలేదు. బాగా రాని వాటిని మళ్ళీ ముద్ద చేసి మట్టితో మళ్ళీ బొమ్మలు తయారు స్టార్ట్ చేశాడు. ఓకే. ఇప్పుడు మంచిగా వచ్చిన బొమ్మల్ని మంటలో కాల్చి షెల్ఫ్ లో పెడుతున్నాడు. సరిగ్గా రాని బొమ్మల్ని మంటలో అదేంటి సరిగ్గా రాని బొమ్మల్ని ముద్ద చేసి మళ్ళీ ట్రై చేస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆమ్నిషియంట్ అని చెప్పడానికి పనికొస్తుందా? కుదరదు కదా. ఎందుకు? ఎందుకంటే ఓం ఓమ్ని సెయింట్ అయితే ఆయనకి అన్ని తెలిసి ఉండాలి, ఇలా చేస్తే చెడిపోద్దని ఆయనకి ముందే తెలిసి ఉంటది. సో ఆల్రెడీ చెడిపోయేలా చేశాడంటే ఆయన ఓమ్ని సెయింట్ కాదు. ఓకే. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ దేవుడికి అప్లై చేసాం అనుకో. ఉమ్.
ఇదే కాన్సెప్ట్ దేవుడు. ఇక్కడ దేవుడు అంటే ఫిజికల్ ఎంటిటీ కాదు, అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఆమ్నిపోటెంట్, ఆమ్నిషయంట్, ఆమ్ని బెనవలెంట్, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, కరుణామయుడు, సర్వ కరుణామయుడు అనుకోవచ్చు. ఇప్పుడు ఒక మనిషిని తయారు చేశాడు. ఆ మనిషి ఎలా బిహేవ్ చేస్తాడో, అతని లైఫ్ ఏమవుతుందో ఇతని ముందు తెలిసి ఉంటుంది. అవునా? తెలిసి ఉంటది. ఇప్పుడు ఆ వ్యక్తి తప్పు చేశాడు. ఆ వ్యక్తి తప్పు చేస్తే ఎవరు ఫాల్ట్? అలా చేస్తాడని ఆయనకి తెలిసి ఉంటది కాబట్టి ఆయన తప్పే కదా. ఒకవేళ అలా చేస్తాడని తెలిసినా దాన్ని ఇతను ఉమ్, రెక్టిఫై చేయలేడు అనుకో. ఉమ్, అలా చేస్తాడని తెలిసినా దాన్ని రెక్టిఫై చేయలేకపోతే అప్పుడు ఇతనికి ఆమ్నిపొటెన్స్ లేనట్టు లెక్క. అవును. ఉమ్, ఒక వ్యక్తి ఒక వ్యక్తిని సృష్టించాడు, ఆ వ్యక్తి పలానా తప్పు ఉమ్, చేశాడు అని తెలిసి అలాగే సృష్టిస్తే దాని అర్థం అతనికి తెలిసి ఉండకపోవచ్చు. ఉమ్, అంటే ఆమ్నిషన్స్ లేదని అర్థం. లేదు, పలానా తప్పు చేస్తాడని తెలిసినా ఆ వ్యక్తిని అలాగే క్రియేట్ చేశాడంటే అలా తనకు నచ్చిన తను చేసుకునే శక్తి తనకు లేకపోయి ఉండొచ్చు. ఉమ్, తనకు నచ్చిన విధంగా ఆ మనిషిని క్రియేట్ చేసుకునే శక్తి అతనికి లేకపోవడం వల్ల అలా తయారు చేసి ఆ వ్యక్తి తప్పు చేస్తే అది నచ్చట్లేదు. లేదు, ఆ వ్యక్తిని ఎలా చేస్తే తప్పు చేస్తాడో అనే నాలెడ్జ్ తెలిసి ఉండాలి. దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం లేకుండా అలాగే, అంటే ఆ వ్యక్తిని ఓన్లీ తప్పు చేయడం కోసం తయారు చేసి ఉండుంటే అప్పుడైనా కరుణామయుడు కాదు. ఎందుకు? తప్పు చేసిన వ్యక్తిని ఎటర్నల్ హెల్ లో పడేస్తున్నాడు కాబట్టి. ఉమ్, అర్థమైందా? ఇప్పుడు పాస్కల్ స్వేజర్ 2.0 లో క్వశ్చన్ వచ్చింది. ఇన్ని రిలీజియన్స్ ఉన్నాయి కదా, ఇన్ని రిలీజియన్స్ ఏ రిలీజియన్ మనం యాక్సెప్ట్ చేయాలి అంటే, నాస్తికుడు ఇప్పుడు దేవుడు అనేవాడు ఉండుంటే, లేదా దేవుడు అనేవాడు లేకపోయి ఉంటే, ఈ రెండు కేసెస్ లో మనం నాస్తికుడిగా ఉండడం కన్నా ఆస్తికుడిగా ఉండడం వల్ల ఎక్కువ లాభం అని మనం తెలుసుకున్నాం పాస్కల్ స్వేజర్ లో. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇన్ని రిలీజియన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏ దేవుడు మనం యాక్సెప్ట్ చేయాలంటే చెప్పాను, ఇంతమంది దేవుళ్ళు లేరు, ఒకటే దేవుడు ఉన్నాడు, ఇన్ని అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, వీటిలో ఏది బెస్ట్ అండర్స్టాండింగ్ అది సెలెక్ట్ చేసుకుంటే అది ఫిలాసఫికల్ గా కొంచెం ఎఫిషియెంట్ గా ఉంటుంది చెప్పాను. ఉమ్, ఆ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ రిలీజన్స్ నుంచి కొన్ని తగ్గించాం. ఆ ఆ తక్కువ రిలీజన్స్ ఏం చేస్తున్నాయి? ఆమ్ని పొటెన్సీ, ఆమ్ని బెనవలెన్సీ, ఆమ్ని సైన్స్, ఆ మూడు యాక్సెప్ట్ చేసాయి. ఇలా యాక్సెప్ట్ చేసిన వాటిలో కొన్ని రకరకాల ఐడియాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో మళ్ళీ మనం ఫిల్టర్ చేస్తున్నాం. ఎలా ఫిల్టర్ చేస్తున్నాం? ఇదే ఎగ్జామ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం. ఇప్పుడు ఆ దేవుడు అనేవాడు నిజంగా మనిషి బాగుపడాలి అనుకుంటే బాగు బాగా ఉండేటట్టు క్రియేట్ చేసి ఉండొచ్చు కదా. అవును. ఉమ్, అర్థమైందా? ఓకే. మనిషి తప్పు చేస్తున్నాడు. తప్పు అంటే నిజంగా తప్పు, అబద్ధం తప్పు అది కాదు. ఒక రిలీజన్ ఒక రిలీజన్ ప్రకారం ఉండే లిస్ట్స్ లో ఇది పలానా పని చేసి తప్పు అనేది ఉందనుకో, ఉమ్, ఆ మనిషి ఆ పని చేస్తున్నాడు. ఇప్పుడు ఆ మనిషి ఆ పని చేయడానికి కారణం ఎవరు? మ్యానుఫ్యాక్చరింగే కదా, మ్యానుఫ్యాక్చర్ డిఫెక్టే కదా. అంతేగా. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఆ మనిషి మీద ప్రేమ ఉంటే అలా చేయడు. పోనీ అలా చేసినా సరే ఫ్రీ విల్ ఇచ్చాడు, అలా తప్పు చేసినా సరే మన్నిస్తాడు అనుకుంటే ఎవరిని మన్నిస్తాడు? పలానా దేవుణ్ణే, పలానా వాడే దేవుడు అని నమ్మిన వాళ్ళు మాత్రమే మన్నిస్తాను, ఆ నమ్మని వాళ్ళని నేను మన్నించను, ఎటర్నల్ హెల్ లో పడేస్తాను, అంటే శాశ్వతమైన నరకంలో తీసి పడేస్తానని చెప్పాడు అనుకో. అందులో ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏంటి? అసలు ఆ దేవుడి పేరు కానీ ఈ రిలీజన్ సంబంధం ఎక్కడ లేని ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఈ ఎటర్నల్ హెల్ లో పడేస్తాను అని చెప్పే దేవుడు సంబంధించిన మతానికి అసలు సంబంధం లేని ప్లేస్ లో ఒక వ్యక్తి పుట్టాడు. అతనికి ఏమీ తెలియదు, అంటే రిలీజియన్, దేవుడు, మంచివాడు ఏమీ తెలియదు. అతను పుట్టాడు, వేటాడుకున్నాడు, తిన్నాడు. అలా చేసినప్పుడు ఈ రూల్ బుక్ లో ఉన్న కొన్ని తప్పులు అతను చేశాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి?
ఇప్పుడు పలానా దేవుడే పరమాత్మ లేదా పలానా దేవుడే సుప్రీం అని అంతదాన్ని నమ్మలేదు. ఇప్పుడు అతన్ని నరకంలో వేస్తే దేవుడు తప్పు, స్వర్గంలో వేసాడు అనుకో, అంటే ఎటర్నల్ హెవెన్ లో పడేసాడు అనుకో, అప్పుడు అతను కాంట్రాక్ట్ చేసుకున్నట్లు లెక్క అవును. కదా. అంటే ఇది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లము దాదాపు దీన్ని కూడా సైడ్ ట్రాక్ చేయడానికి ట్రై చేస్తాయి మిగతా రిలీజన్స్. కానీ హిందూయిజంలో ఏంటి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే అదే ఈ వేదిక్ సంబంధించిన రిలీజియన్స్ లో ఇంకో ఆ, కొత్త అజంప్షన్ ఏంటంటే మనిషికి ఫ్రీ విల్ ఉంది, ఇన్ఫినిట్ బర్త్స్ ఉన్నాయి, ఉమ్, ఎటర్నల్ హెల్ ఎటర్నల్ హెల్ అనే కాన్సెప్టే లేదు అసలు. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఇందా చెప్పాను, ఆ కర్మ, రీబర్త్, ఆత్మ, ఈ మూడు కాన్సెప్ట్స్ ప్రతి ప్రాబ్లం అజ్యూమ్ చేసుకోవాలి. ప్రతి కాన్సెప్ట్ అజ్యూమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి అజ్యూమ్ చేసుకుంటే ఇంక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా సరే అవే వాడుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనేది మన హిందూ సంబంధించిన ప్రకారం ఎలా అంటే చూడు, ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఫ్రీ విల్ ఉంది, అతను ఏమైనా చేయొచ్చు. ఉమ్, తప్పు చేస్తే నరకంకి వెళ్తాడు, శిక్ష అనుభవిస్తాడు, మళ్ళీ వస్తాడు. ఓకేనా? ఓకే. మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాడు, అది ఆనందం అనుభవిస్తాడు, మళ్ళీ పుడతాడు. ఈ సైకిల్ అన్నమాట, కంటిన్యూస్ సైకిల్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పొచ్చు, మరి ఆ నరకంకి వెళ్ళేటట్టు ఆ వ్యక్తి అలా చేయాలని చెప్పి అదేంటి దేవుడే రాసి ఉండొచ్చు కదా అని చెప్తే ఇంకో మళ్ళీ చెప్పా, కానీ ఫ్రీ విల్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ఉమ్, ఫ్రీ విల్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటి, ఒక వ్యక్తి ఏం చేయాలో అతని చేతిలో ఉంటుంది. ఓకే. నాలెడ్జ్ ఇస్తాడు, మనిషి చూస్ చేసుకుంటాడు. ఉమ్, ఫస్ట్ తప్పు ఎక్కడ జరుగుతుంది, తనకు నాలెడ్జ్ తెలుసు ఇది చేస్తే తప్పు అని తెలిసినా సరే పర్వాలేదులే అని చేస్తే ఇంక అక్కడి నుంచి నువ్వు ఆ సిన్ అనేది స్టార్ట్ అవుతూ వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు అది వేదాంతం ఇదంతా కాదు, నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ ఫిలాసఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కర్మ, రీబర్త్, ఆత్మ, ఈ మూడు యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా. అంటే ఈ ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ అనేది సుప్రీం అని తెలుస్తుంది మనకి. చెప్పేలాగా. అదే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, తప్పు చేశాడు, అతని చేత దేవుడు తప్పు చేయించట్లేదు, అతను చేస్తున్నాడు, అతనికి ఫ్రీ విల్ ఇచ్చాడు కాబట్టి. ఓకే. ఇప్పుడు ఒక తప్పు చేస్తే ఇంక ఎటర్నల్ హెల్ అని పడేశాడు అనుకో, అప్పుడు దేవుడు తప్పు ఉమ్, ఎందుకు, అతనికి వేరే చాయిస్, ఆ వ్యక్తికి ఇంకొక చాయిస్ లేదు. ఉమ్, కానీ ఇన్ఫినిట్ బర్త్ ఇచ్చాడు కదా, అంటే ఇన్ఫినిట్ రీఇన్కార్నేట్ ఇచ్చాడు అనమాట. ఉమ్, అనేక జన్మలు ఇస్తూ ఉంటే అతనికి చాయిస్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఒక పొరపాటున తెలిసి గానే తెలియగానే ఒక తప్పు చేశాడు అనుకో, ఆ, అతను చేసిన కర్మలకు మాత్రం అతను శిక్ష అనుభవిస్తాడు. ఉమ్, ఇప్పుడు ఇందాక చెప్పిన ఆఫ్రికన్ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఆఫ్రికాలో ఒక ఒక వేరే మతాలు ఏమీ తెలియని ప్లేస్ లో పుట్టాడు, కొన్ని తప్పులు చేశాడు, చచ్చిపోయాడు. ఓకే. ఇప్పుడు నాన్ హిందూ రిలీజియన్ సంబంధించి ఏంటి, అతను పలానా దేవుడు సుప్రీం అని ఒప్పుకోలేదు కాబట్టి ఇంక ఎటర్నల్ హెల్, వేరే ఆప్షన్ లేదు అతనికి. ఆ ఆ వ్యక్తి ఇంకో వేరే ఆప్షన్ లేదు, అతనికి తెలియదు. ఉమ్, దానికి కారణం ఎవరు, ఆ మ్యానుఫ్యాక్చరర్. ఆ లాజిక్ లో ఫ్లా ఉంది. ఇప్పుడు ఇటుపక్క వస్తే ఏంటి, ఆ వ్యక్తికి తెలియదు, ఎటర్నల్ హెల్లోకి వెళ్ళడు, హెల్లోకి వెళ్తాడు, ఆ చేసిన తప్పులకు శిక్షణ అనుభవిస్తాడు, మళ్ళీ పుడతాడు. అర్థమైందా? ఉమ్, ఇక్కడ ఈ రీబర్త్ అనే కాన్సెప్ట్ ఉపయోగించడం వల్ల ఈ క్యాస్టిజము, రేసిజము ఇలాంటి చాలా వాటికి సొల్యూషన్ మనకు కనిపిస్తుంది. దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారనుకో, కానీ దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే అసలు ఈ డిస్క్రిమినేషన్ తగ్గిపోతుంది మాక్సిమం. కాబట్టి ఫిలాసఫికల్ గా చూసుకుంటే ఈ హిందూయిజం లో ఉండే కాన్సెప్ట్ కొంచెం ఫిలాసఫికల్ గా స్ట్రాంగ్ గా ఉంటున్నది. నీకు సెకండ్ సీజన్ మొత్తం టైం ఇస్తున్నా, ఈ రెండు కాన్సెప్ట్స్ నేను చెప్పిన లాస్ట్ రెండు మూడు వీడియోలో చెప్పిన నందత్వం నుంచి ఇప్పటిదాకా వచ్చిన కాన్సెప్ట్స్ లో నీకు ఎక్కడైనా డౌట్ వచ్చినా, లేదా నేను చెప్పిన తప్పు అంటే లాజికల్ తప్పు అని నాకు చెప్తే మళ్ళీ మీరు డిబేట్ పెట్టుకుంటే ఒక ఐడియా వస్తున్నది.
ఇప్పుడు నేను తప్పు అనుకో ఆ థియరీని అడ్జస్ట్ చేసుకుంటా, నువ్వు తప్పు అనుకో ఈ థియరీ అర్థమవుతుంది. కాబట్టి మన ఇద్దరు ఎవరు తప్పు అయినా సరే ఈ థియరీ అనేది ట్రూత్ గా వెళ్తుంది. నువ్వు ముందు చెప్పిన సెంటెన్సెస్ మీద నాకు ఒక రెండు డౌట్స్ వచ్చాయి. సో ఆ రెండిట్లో ఫస్ట్ది, సో ఇప్పుడు ఒక ఏతిస్ట్ ఉన్నాడు, ఒక నార్మల్ వాడు ఉన్నాడు. సో ఆ నార్మల్ అనేవాడు, వాడు దేవుణ్ణి నమ్ముడు, ఉన్నా నమ్ముడు, లేకపోయినా నమ్ముడు, వాడికి అనవసరం. సో వాడు మంచిగా ఉంటాడు, మంచి చేస్తే మంచి అవుతుందని ఫీల్ అవుతాడు. సో వాడికి ఈ కాన్సెప్ట్ తో పని లేదు అసలు, కదా. అంటే వాడికి దేవుడు ఉంటే ఏమి, లేకపోతే ఏమి, కదా. వాడికి రిలీజియన్, ఈ ఫిలాసఫికల్ గాడు అవసరం లేదు. సో అలాంటి వాడికి ఈ వీడియోస్ ఎలా వర్క్ అవుతాయి? సో రెండోది, ఇప్పుడు ఒక ఫిలాసఫికల్ రిలీజన్ నువ్వు పెట్టావు, ఫిలాసఫికల్ రీజన్ పెట్టి దాంట్లో గాడ్ కాన్సెప్ట్ యాడ్ చేసి దీనికి ఐడెంటికల్ రిలీజియన్ మనం ఫాలో అవ్వాలి అని చెప్పావు. ఆ, ఇప్పుడు ఐడెంటికల్ రిలీజియన్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేకుండా, అవసరం ఏం లేదు కదా, నేను ఫిలాసఫికల్ రిలీజనే ఫాలో అవుతాను అంటే నా పైన నేనే క్రియేట్ చేసుకున్న గాడ్ ఉన్నాడు, సరిపోద్ది కదా. ఐడెంటికల్ రియల్ రిలీజన్ ఎందుకు ఇంకా? ఓకే, ముందు నువ్వు అడిగిన ఫస్ట్ పార్ట్ ఆన్సర్ చేస్తాను. నేను మంచి చేస్తే నాకు మంచి వస్తుంది అనే కాన్సెప్ట్ కి బేసిస్ ఏంటి? నేచురల్ సెలక్షన్ లో లేదు కదా. ఓకే, నేచర్ లో లేదు. జంతు ఉమ్, జంతువుల్లో మంచి చెడు అని లేదు, ఉపయోగపడేదా ఉపయోగపడిందా అంతేగా చూసుకునేది. ఉమ్, ఇప్పుడు మంచి చేస్తే మంచి వస్తుందని చెప్పి కాన్సెప్ట్ ఎక్కడ, దాని బేసిస్ ఏంటి? మొరాలిటీ అంటే మళ్ళీ రిలీజన్ దగ్గర రావాలి, వేరే ఆప్షన్ లేదు. నేను ఫస్ట్ చెప్తూనే ఉన్నా, రిలీజన్ అనేది ఏం చేస్తుంది, మాస్ పీపుల్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ క్రౌడ్స్ ని ఈజీగా కంట్రోల్ చేస్తుంది. ఓకే. ఆ కంట్రోల్ చేసే వ్యక్తి యొక్క చేతులు బట్టి అది నెగిటివ్ గా పాజిటివ్ తర్వాత తెలుస్తుంది. ఉమ్, కొన్ని కొన్ని రిలీజన్స్ లో ఏంటి, అలా కంట్రోల్ చేసే శక్తి ఒక మనుషుల చేతిలో లేదు, అదొక సిస్టమ్ ఉమ్, అయిపోయింది. ఆ సిస్టమ్ లో ఉమ్, మనుషులు కూడా పార్ట్. ఇప్పుడు హిందూయిజం ఉంది, హిందూయిజం లో నువ్వు ఇలా చెయ్యాలి ఇలా చేయాలి సుప్రీం అథారిటీ ఏం లేదు, yeah, స్క్రిప్చర్స్ ఉన్నాయి. దాన్ని ఫాలో అవుతే లాభపడతారు, ఫాలో అవ్వకపోతే నష్టపోతారు అని చెప్పడం వరకే. అంటే ఒక వ్యక్తి కూర్చొని మొత్తం హిందూయిజం మొత్తాన్ని నేను ఇలా కంట్రోల్ చేస్తానన్నా కుదరదు, అది ఇంపాసిబుల్. ఓకే. ఒకవేళ కొంతమంది చెప్పినా సరే అది వినడం మీద కూడా వాళ్ళ చాయిస్ అన్నమాట. వినకపోతే మీ ఆస్తి లాగేసుకుంటాము, అదేంటి మిమ్మల్ని చంపేస్తే ఇలా బెదిరించాల్సిన అవసరం లేదు. ఉమ్, అదే వేరే రిలీజియన్స్ లో ఏంటి, పలానా వ్యక్తి ఒకటి చెప్తే అంటే ఒక రిలీజియస్ లీడర్ ఒకటి చెప్తే అది ఫాలో అవ్వకపోతే ఆ సొసైటీలో ఉండే ఆ వ్యక్తికి నష్టం. ఎవరి నుంచి నష్టం? పక్క రిలీజియస్ పీపుల్ నుంచి. ఇప్పుడు నేను నా ఫ్యామిలీ ఉన్నారు, మొత్తం ఒకటే రిలీజన్ ఫాలో అవుతున్నాము. ఒక రిలీజియస్ పర్సన్ ఉన్నాడు, ఆ వ్యక్తి నాకు ఒక విషయం చెప్పాడు, నేను అది నమ్మట్లేదు, నేను ఫాలో అవ్వట్లేదు అనుకో, నాకు థ్రెట్ ఫస్ట్ ప్రైమరీ థ్రెట్ ఎక్కడి నుంచి, మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వస్తుంది. ఇది ముఖ్యంగా నాన్ హిందూ రిలీజియస్ మనకు తెలుస్తుంది, అదే నాన్ హిందూ రిలీజియస్ సంబంధించిన వాళ్ళలో ఇది బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది నిజం అవ్వచ్చు అవ్వకపోతే నాకు అనవసరం, కానీ ఆ కాన్సెప్ట్ అయితే ఉంది. కాబట్టి ఒక రిలీజియన్ నమ్మడం నమ్మకపోవడం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, వాడికి మొరాలిటీ కావాలా వద్దా. మొరాలిటీ వద్దు అంటే మనం డివాల్వ్ అవుతాం, మళ్ళీ జంతువులో తయారవుతాం, మళ్ళీ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఎవరికైతే బలం ఉంటుందో వాళ్ళే గెలుస్తూ ఉంటారు. అర్థమైందా? బలహీనుడికి పెళ్లి చేసుకుని ఒక భార్యను పెట్టుకుంటాడు, బలవంతుడు ఏం చేస్తాడు, బలహీనుడిని చంపేసి ఈ భార్యను తీసుకెళ్లిపోతాడు. ఉమ్, అది నేచర్ లా. బలవంతుడికి ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉంటారు, అది నేచర్ లా. ఇప్పుడు మొరాలిటీ లేకపోతే దీన్ని ఆపడానికి కుదరదు కదా. నెక్స్ట్, కాబట్టి ఖచ్చితంగా రిలీజన్ అనేది ఫాలో అవ్వాలి, వేరే ఆప్షన్ లేదు. ఏథీస్ట్ అనే వాళ్ళు చాలా డేంజర్ టు సొసైటీ. అందుకు ఇంతకుముందు వీడియో చెప్పాను, బిగ్ రెడ్ బటన్ అని చెప్పి. ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫిలాసఫీస్ అన్ని అంటే ఏథిస్టిక్ ఫిలాసఫీ కానీ రిలీజియస్ ఫిలాసఫీ ఏదైనా సరే ఆ ప్రాబ్లమ్స్ దాటుకుంటూ రావాలి. ఇప్పుడు బిగ్ రెడ్ బటన్ అనే ప్రాబ్లమ్ ని ఏ ఏథిజం సాల్వ్ చేయలేదు అసలు.
అది అక్కడ అయిపోతుంది. రిలీజియన్ అనేవి ఆ మూడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటి, ఈ డ్యూయల్ నందత్వము, డ్యూయాలిటీ అట్రిబ్యూషన్ ప్రాబ్లం ఇక్కడ ఏం చేస్తాయి, ఇక్కడ ఇంకా కొన్ని రిలీజన్స్ ఆగిపోతాయి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రాబ్లం, అది దాటితే అంటే ఈ లిస్ట్ అంతా దాటి వచ్చేసరికి చాలా కొన్ని రిలీజన్స్ మాత్రం మిగిలి ఉంటాయి. ఇంకొన్ని టెస్ట్స్ పెడితే ఇవి కూడా ఇప్పుడు ఇప్పుడు హిందూయిజం ఉంది, హిందూయిజంలో సింగిల్ ఫిలాసఫీ కాదు కదా, కాంప్లెక్స్ సెట్ ఆఫ్ ఫిలాసఫీస్, రకరకాల సెక్ట్, రకరకాల సబ్ సెక్ట్, ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు వీటిలో కూడా కంటిన్యూస్ గా నువ్వు ఫిల్టరింగ్ చేసుకుంటూ వెళ్తే నీ రిక్వైర్మెంట్ తగ్గట్టు కావాల్సింది నువ్వు ఎంచుకోవచ్చు చాలా సింపుల్ గా. అది మనకి సెకండ్ సీజన్ లో తెలుస్తుంది. ఇక్కడ దాకా అర్థమైందా? ఇదంతా నీ క్వశ్చన్ లో ఫస్ట్ పార్ట్ సమాధానం. అంటే ఏంటి, నేను దేవుడు ఉన్నాడు లేక నాకు అనవసరం, నాకు మంచి అనిపిస్తే చేస్తానని. ఇప్పుడు నీకు మంచి అనిపించేది పక్క వాళ్ళు చెడు అనిపించవచ్చు. అలా అందరూ ఎవరికి నచ్చిన వాళ్ళు చేస్తే అప్పుడు సొసైటీలో మొరాలిటీ ఉండదు. కాబట్టి మోరల్ సిస్టమ్ ఉండాలి అంటే రిలీజన్ కావాలి. ఎందుకంటే సైన్స్, మ్యాథమెటిక్స్, లాజిక్ మొరాలిటీని డిసైడ్ చేయలేవు, రిలీజన్ మాత్రమే చేయగలదు. రిలీజన్ ఆ మొరాల్ సిస్టమ్ ని ఎన్ఫోర్స్ చేయగలదు. నువ్వు బుర్ర పెట్టి బాగా ఆలోచించి ఇది సొసైటీకి మంచిది అని ఫిక్స్ చేసినా సరే దాన్ని సైన్స్ ఎన్ఫోర్స్ చేయలేదు, లీగల్ సిస్టమ్ కూడా ఎన్ఫోర్స్ చేయలేదు. ఓన్లీ రిలీజన్ మాత్రం ఎన్ఫోర్స్ చేయగలదు. కాబట్టి రిలీజన్ కావాలి. ఇక సెకండ్ పార్ట్ ఆఫ్ ప్రాబ్లం, ఈ ఫిలాసఫికల్ రిలీజన్ ఫాలో సరిపోతుంది కదా, రియల్ రిలీజన్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఏముందని చెప్పి. చాలా సింపుల్ చూడు. ఇప్పుడు సొసైటీలో అంటే బయట ఎలా ఉంది అంటే, ఫలానా రిలీజన్ ఉంది, ఫలానా రిలీజన్ లో ఆలోచించే వాళ్ళని, తెలివైన వాళ్ళని, ట్రాన్స్జెండర్స్ ని, లిబరల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని, మోడర్నిటీ కోరుకునే వాళ్ళని, సైంటిస్టుల్ని, ఇలా లిస్ట్ వెళ్తూ ఉంటే చాలా పెద్ద ఉందన్నమాట. వీళ్ళందరినీ చంపేసినా సరే అది మోరల్ అని చెప్పి కొన్ని రిలీజన్స్ చెప్తున్నాయి. ఇప్పుడు పైన చెప్పిన లిస్ట్ లో వాళ్ళందరినీ చంపేసినా సరే అది మోరలే, అది సిన్ కాదు అని చెప్పి కొన్ని రిలీజన్స్ చెప్తున్నాయి. ఇంకొన్ని రిలీజియన్స్ లో వాటిని సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు హిందూయిజం ఉంది, హిందూయిజం లో ట్రాన్స్జెండర్ ని చంపేయాలని చెప్పి ఎక్కడ లేదు. ఆలోచించాలి, ఆలోచిస్తే తప్పు అని చెప్పలేదు, ఇంకా ఆలోచన ఎంకరేజ్ చేస్తున్నది. నెక్స్ట్ ఇలా సైన్స్ ని లేదా సైంటిస్ట్ సంబంధించిన వాళ్ళే చంపేద్దని చెప్పి అక్కడ లేదు. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఎగ్జాంపుల్స్ అక్కర్లేదు, రామాయణంలోనే డైరెక్ట్ గా ఉంటుంది అనమాట. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి రాముడికి సజెస్ట్ చేస్తాడు అనమాట. ఏంటి అదేంటి, పిండాలు పెట్టడం ఎందుకు, మన కంటికి కనిపించదు కదా అని చెప్పి. అంటే అది బ్లాస్ఫెమీ. బ్లాస్ఫెమీ అంటే తెలుగులో ఏమంటారంటే ఇంకా అగేనెస్ట్ గాడ్ అన్నమాట అది. ఇప్పుడు మిగతా రిలీజియన్స్ లో వాళ్ళని చంపేస్తారు, మన రిలీజన్ లో తిట్టి వదిలేస్తారు అంతే. ఆ తిట్టడం కూడా నువ్వు తప్పని కాదు, నీ ఆలోచన తప్పని చెప్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతున్నదంటే, ఇలా ఈ మోడర్న్ ఐడియాలజీ ఉండేవాళ్ళు, లిబరల్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు, ఏథీస్ట్, ఈ ట్రాన్స్జెండర్స్, ఇలా రకరకాల సెట్ ఆఫ్ పీపుల్ అందరూ వాళ్ళని చంపే రిలీజన్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు రిలీజన్ ఏ, రిలీజన్ బి, రిలీజన్ సి, ఆ మూడు ఉన్నాయనుకో. రిలీజన్ ఏ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నది, అలాగే రిలీజన్ బి, రిలీజన్ సి ని కూడా సపోర్ట్ చేస్తున్నారు రిలీజన్ ఏ. కానీ రిలీజన్ బి ఏం చేస్తున్నది, ఓన్లీ అది మాత్రమే ఉండాలి, మిగతా రెండు ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నది. రిలీజన్ సి కూడా అలాగే. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమంటున్నారు, మూడిటికి సమానమైన పవర్ ఇచ్చారనుకో, ఏమవుతుంది, ఏమవుతుందంటే బి సి ఒకరినొకరు కాంపిటీషన్ అపోజ్ అవుతున్న చేసుకుంటాం. ఆ ఒకరికొకరు బి అపోజ్ చేసు ఆ ఇప్పుడు రిలీజియన్ బికి రిలీజియన్ సికి కామన్ ఎనిమీ ఎవరు, రిలీజియన్ అదే రిలీజియన్ ఏ
ప్లస్ ఆ మిగతా గ్రూప్ అంతా, అవునా? అవును. ఉమ్, వాళ్ళిద్దరికి వీళ్ళు కామన్ ఎనిమి. వీళ్ళకి ఎలాంటి ఎనిమిస్ లేరు. కాబట్టి ఏం ఉమ్, చేస్తున్నారు, ఫస్ట్ వీళ్ళందరినీ నాశనం చేయడానికి ట్రై చేస్తారు. దాని తర్వాత వాళ్ళు కొట్టుకుని వస్తారు. అర్థమైందా? ఉమ్. ఇప్పుడు ఇన్సెక్యూర్ గాడ్ అన్నాడు అనుకో, అంటే దీన్ని నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఇన్సెక్యూర్ గాడ్ అన్నమాట అంటే ఏంటి? నిజంగా ప్రేమ ఉన్నవాడు, నిజంగా ఆమ్నిపోటెంట్ అంటే సర్వశక్తిమంతుడు ఉంటే వాడు మనుషుల్ని అదేంటి బెదిరిస్తాడా, చెప్తాడా? ఆ, చెప్తాడనే అనుకుంటున్నాను. ఎందుకంటే చంపేయగలంటే ఎలా అని చంపేయచ్చు. ఆ అంటే అతన్ని చంపడం అది దేవుడి చేతిలో ఉంటుంది, తన పని కాదు. కాబట్టి ఏం చేస్తారు, బాగుపడడానికి మళ్ళీ 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 ఓపిక చెప్తాడు అనమాట. ఓకేనా? అలా కాకుండా ఇగో నువ్వు నా చెప్ నువ్వు నువ్వు నా నేను చెప్పిన చేయట్లేదు, నేను చంపేస్తా లేదా వరదలు తెప్పిస్తా అని బెదిరిస్తున్నాడు అనుకో ఎప్పుడు, ఒకరిద్దరిని ఎప్పుడో ఒకసారి బెదిరించి తప్పు కాదు. ఎందుకంటే కొంతమంది అలా అలా లొంగుతారు. అందరినీ ప్రతిసారి బెదిరిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఇన్సెక్యూరా, పవర్ఫుల్లా? ఇన్సెక్యూర్. ఇన్సెక్యూరిటీ ఎందుకు వస్తుంది? ల్యాక్ ఆఫ్ పవర్ వల్ల వస్తుంది. కాబట్టి ఏ దేవుడైనా సరే నువ్వు ఇలా చేయబో చంపేస్తా, నువ్వు అలా చేయబో చంపేస్తా అని చెప్తే అది ఇన్సెక్యూరిటీ కింద లెక్క. అంటే ఆ దేవుడికి పవర్ లేదని అర్థం. ఇక్కడ దేవుడికి పవర్ లేదంటే ఆ దేవుడికి పవర్ లేదని కాదు. ఆ దేవుడు అనే కాన్సెప్ట్ కి ఆ ప్రజలు అర్థం చేసుకునే దానికి అది ఫ్లా అని అర్థం. ఇప్పుడు దేవుడు అనే కాన్సెప్ట్ ఉంది, ఒక్కొక్కరు ఒకలాగా అర్థం చేసుకుంటున్నారు. ఆ అర్థం చేసుకున్న వాళ్ళలో ఎవరైతే దేవుడు కోపం వచ్చేస్తుంది, దేవుడు కొట్టేస్తాడో, దేవుడు చంపేస్తాడో అని అనుకుంటాడో ఆ వ్యక్తి యొక్క ఐడియాలజీ అంటే ఆ వ్యక్తి యొక్క అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ అనేది ఫ్లా. ఇప్పుడు ఇక్కడ దాకా నేను చెప్పినంత ఏంటంటే దేవుడు ఉన్నా లేకపోయినా, దేవుడు అనేవాడు ఉన్నా లేకపోయినా ఇదంతా వర్తిస్తుంది. ఇక్కడతో ఈ సీజన్ అయిపోతుంది అనమాట. అంటే ఏంటి, దేవుడు ఉన్నా లేకపోయినా ఫస్ట్ నుంచి నేను లాస్ట్ దాకా చెప్పినంత దేవుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఇట్ వర్క్స్. సీజన్ 2 నుంచి ఏంటి, మనం హిందూయిజంలోకి ఎంటర్ అవుతాం. ఓకే. ఇప్పుడు ఈ సీజన్ 1 నుంచి సీజన్ 2కి వెళ్ళాలంటే కొన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలి అంటే ఇక్కడ దాకా ఏం చేసాం, ఒక ఐడియాలజీ, ఒక ఫిలాసఫికల్ రిలీజన్ క్రియేట్ చేసాం. ఆ రిలీజన్ లో ఉండే ఫ్లాస్ అన్ని తీసేసి ఓన్లీ సింపుల్ రిలీజన్ మిగిల్చాం. ఇప్పుడు సెకండ్ సీజన్ లో ఏం చేస్తాం, ఆ ఆ ఆ రిలీజన్ రియల్ రిలీజన్ కంపేర్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం, ఇంకొన్ని ఫ్లాస్ తీయేస్తూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చూడు. ఇప్పుడు మనం ఓన్లీ మూడంటే మూడు అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తున్నాం ఇప్పటిదాకా దేవుడికి. నెక్స్ట్ ఫోర్త్ ఒకటి ఉంది, ఆమ్ని ప్రెజెన్స్ అని చెప్పి. ఈ ఆమ్ని ప్రెజెన్స్ అనే అట్రిబ్యూట్ వల్ల నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఓకే. కానీ ఈ మిగతా మతాలేవి ఆమ్ని ప్రెజెన్స్ ఒప్పుకోవు. ఇప్పుడు హిందూయిజం ఏంటి, ఒక రాయిలోనో రప్పలోనో దేవుణ్ణి ఉన్నాడని చెప్పి పూజిస్తున్నది. అందులో ఉన్నాడా లేదా పక్కన పెట్టేసి, ఒక రాయిలోనో కర్రలోనో ఎందులో దాంట్లో దేవుడు ఉన్నాడు అని చెప్పి హిందూయిజం యాక్సెప్ట్ చేసి పూజిస్తున్నది అనుకో. అందులో దేవుడు ఉన్నాడా లేదా అని సెకండ్, అది మనకు అనవసరం, మన ఫిలాసఫీలో డీల్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు దేవుడు ఆమ్నిపోటెంటే కదా, అవును. ఆమ్ని బెనవలెంట్ కదా. ఉమ్, అంటే కరుణ ఉంది, శక్తి ఉంది, రెండు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఉమ్, ఒక వ్యక్తి ఫలానా రాయిలో దేవుణ్ణి చూడడం వల్ల దేవుడి మీద ప్రేమ కలుగుతున్నది అనుకో అతనికి. ఉమ్, అలా రాయిలో దేవుణ్ణి చూడడం వల్ల దేవుడి శక్తిని తగ్గిపోతున్నదా? లేదు. నువ్వు నన్ను రాయిలో కొలుస్తావా అని చెప్పి కోపం వచ్చేస్తే ఆ దేవుడు ఇన్సెక్యూరా, సెక్యూరా? సెక్యూర్. ఇన్సెక్యూర్ గాడ్ కదా అప్పుడు. లేదు, ఇన్సెక్యూర్ ఉన్నా లేదా పక్కన పెట్టేసిన సరే, దేవుడు రాయిలో ఉండకూడదు అని అంటే అది దేవుడి యొక్క ఆమ్నిపోటెన్సీని చిన్నపరిచినట్టు. అంటే దేవుడి యొక్క ఆమ్నిపోటెన్సీని యాక్సెప్ట్ చేయకుండా ఉండడం అనమాట. అంటే అది ఒప్పుకోకపోవడం.
దేవుడు రాయిలో ఆ, ఉండలేడు అని చెప్తే ఉమ్, దేవుడికి లిమిటేషన్ పెట్టినట్టు. అవును. దేవుడు పలానా దగ్గరే ఉంటాడు అని అన్నా సరే అది లిమిటేషన్ పెట్టినట్టు దేవుడిని. ఒక స్పేస్ లిమిట్ ఉమ్, చేస్తావు. ఉమ్, స్పేస్ అంటే ఏంటి? ఒక ఫిజికల్ ఎంటిటీ కదా. ఇప్పుడు దేవుడు అంటే ఏంటి? ఈ ఫిజికల్, మెంటల్, ఇంటలెక్చువల్, ఎమోషనల్, ఈ నాలుగు కన్నా బియాండ్ ఆ గాడ్ కాన్సెప్ట్. దాన్ని తీసుకొచ్చి నువ్వు స్పేస్ లో ఫిక్స్ చేస్తావు అనుకో. ఇప్పుడు ఉమ్, ఇక్కడ రెండు రకాలు. రాయిలో మాత్రమే దేవుడు ఉన్నాడన్నా తప్పే, ఉమ్, ఎక్కడ దేవుడు ఉన్నాడన్నా తప్పే. రాయిలో మాత్రమే దేవుడు ఉన్నాడు అంటే నువ్వు ఆ రాయి యొక్క స్పేస్ లోనే ఆ దేవుడిని కన్ఫైన్ చేస్తున్నావు. ఉమ్, లేదు, ఇక్కడ ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఎక్కడో వేరే లోకంలో అక్కడ అక్కడే ఉంటాడు, ఇంకెక్కడ ఉన్నాడు అనుకున్నా సరే నువ్వు ఆ ప్లేస్ ని అక్కడ ఆ స్పేస్ కి నువ్వు లిమిట్ చేసేస్తున్నావు దేవుణ్ణి. yeah, అర్థమైందా? అదే. ఉమ్.